సో జటాజూటధారి శివుడి దేన్ని కూడా మీరు బాగా చూపించడం జరిగింది ఆ ప్రమోషన్స్లో. అలాంటిది ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి కార్తీక మాసంలోనే మీరు యువర్ కమింగ్ ఫర్ ద రిలీజ్. సో ఏంటి ఇదంతా ప్లాన్ చేసుకొని వచ్చారా? ప్లాన్ చేసింది కోఇన్సిడెన్సే. యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ కాల్ November 7th రావాలని చెప్పి. ఓకే. బికాస్ November 7th మిస్ అయితే దే ఆర్ లాట్ అదర్ ఫిల్మ్స్ రిలీజింగ్. సో థియేటర్స్ స్పేసింగ్ అది కుదురుతా లేదా అని, లేకపోతే 2-3 months వెయిట్ చేయాల్సి వస్తుంది, ఫిబ్రవరికి వెళ్ళాల్సి వస్తుంది మహాశివరాత్రి టైంలో. బట్ ఇట్స్ ప్రొడ్యూసర్స్ కాల్, కోఇన్సిడెన్స్ అని చెప్పాలి. ఇట్స్ ఫార్చునేట్ దట్ కార్తీక మాసంలో వస్తుంది అండ్ ఐ ఫీల్ ఇట్ విల్ హెల్ప్ ద ఫిల్మ్. ఈ మూవీ అంటే మీ ట్రైలర్ చూస్తే అనిపించింది అంటే గ్రీడ్ అనేటువంటిదే మెయిన్ ఎలిమెంట్ లా అనిపించింది. సో ద టఫెస్ట్ ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే మేకింగ్ మూవీ పరంగా చూసుకున్నట్లయితే గ్రీడ్ అనేది చెప్పాలి. సో ఎలా అనిపించింది ఈ స్టోరీ కానీ, లేకపోతే ఇది? మేజర్గా నాట్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ గ్రీడ్. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఆ గ్రీడీనెస్ ఉన్న వాళ్ళు. ఆ గ్రీడీనెస్ అనేది వెళ్ళినప్పుడు వాట్ కెన్ లీడ్ టు, ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ క్రియేట్ అవుతాయి. సో ఆ బేసిస్లో చేసింది. ఇప్పుడు ఏంటంటే మనం చాలా కథలు విని ఉంటాం, చందమామ కథలు అనొచ్చు, లేకపోతే అంటే మన చిన్నప్పుడు వినుంటాం ఏంటి ఈ గుప్త నిధులు, లంక బిందులు, ఒక నిధి అంతా భూమిలో పెట్టి పాతి పెట్టి దానికి ఒక బంధనాలు వేసి వేయడం అనేది మనం వినాం. ఒక పిశాచి కాపలాగా ఉంటుంది అని చెప్పి. మన ఇంతకుముందు పాతాళ భైరవిలో కూడా చిన్న చిన్న ఎలిమెంట్స్ ఉంటాయి దానికి సంబంధించినవి. సో అట్లాంటి ఒక మనకు తెలిసిన పిట్ట కథలు అనొచ్చు, ఆ కథలను తీసుకొని ఇప్పుడు ఉన్న ప్రజెంట్ టైం లైన్లోకి తీసుకొని వచ్చి అదొక డివోషనల్ యాంగిల్లో కన్వర్ట్ చేసి ప్రజెంట్ టైం లైన్లోకి ఒక మల్టీ లేయర్లాగా పెట్టి చేయడం జరిగింది. ద మోరల్ ఆఫ్ ద స్టోరీ కూడా అదే. ఇప్పుడు మనది కాంది మనం ఎప్పుడు ఆశపడకూడదు, అది మనం వీ హ్యావ్ టు ఎర్న్ ఇట్. అంతేగాని మనం దొరికింది కదా అని తీసుకుంటే దెన్ ఇట్స్ ఆల్వేస్ కాన్సిక్వెన్స్. దట్స్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ. సో అట్లాంటి ఒక గ్రీడ్ ఉన్న వ్యక్తి తను గ్రీడీ వలన ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ అయినాయి అందరికీ, సిచ్యువేషన్స్ అందరికీ. సో యా, ఒక రోలింగ్ టైటిల్స్లో ఒక ఎపిసోడ్ అనుకున్నాం, బట్ దట్ వాంట్ బీ ఇన్ ద ఫిల్మ్. ఏంటంటే ఒక శాస్త్రి గారు చెప్తూ ఉంటారు ఒక స్టోరీ. ఇప్పుడు మనకి బంగాళదుంపలు ఫ్లోర్ మీద ఉంటాయి, పండించేటప్పుడు ఫ్లోర్ మీద కోయాలి, క్యారెట్ అంతా గాల్లో ఉంటుంది. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే అంటే దానిలో ఏంటంటే ఇప్పుడు ఆ క్యారెట్లు అయితే పైన కోస్తూ ఉన్నాము, కానీ బంగాళదుంప అతను ఏంటి క్యారెట్ కోసిన తర్వాత కింద భూమిలో కూడా ఉంటాయని భూములు కూడా దోవుతూ ఉంటారు. అప్పుడు ఏమవుద్ది, చెట్టు అంతా పాడైపోయి మనకే నష్టం వస్తుంది. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ సంథింగ్ లైక్ దట్. మనది కాంది మనం ఎప్పుడు ఆశపడకూడదు, మనది అన్నప్పుడు వీ హ్యావ్ టు ఎర్న్ ఇట్. సో దిస్ ఎంటైర్ థింగ్ ఒక లైన్లో చెప్పాలంటే అది గ్రీడ్ వర్సెస్ సాక్రిఫైస్. సాక్రిఫైస్ ఎందుకు వచ్చిందని మీరు సినిమా చూడాలి.